బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్యను చంపి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేశాడు భర్త మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి శ్యామల మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్ జూబ్ బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. స్వాతి గర్భవతి అని తెలుస్తోంది. కాళ్ళు చేతులు తల వేరు చేసి కవర్లో కట్టి ఎక్కడో పడేసినట్టు సమాచారం. మృతురాలి బావ ఫిర్యాదుతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతున్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్యను చంపి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేశాడు భర్త మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి శ్యామల మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని బోడుపల్ బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. స్వాతి గర్భవతి అని తెలుస్తోంది. కాళ్ళు చేతులు తల వేరు చేసి కవర్లో కట్టి ఎక్కడో పడేసినట్టుగా సమాచారం. మృతులారి బావ ఫిర్యాదుతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి అనేటువంటి భర్త తన భార్యను కిరాతకంగా చంపాడు. ఆమె పేరు స్వాతి అలియాస్ జ్యోతిగా పిలుస్తుంటారు. సో ప్రజెంట్ మనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాలాజీ హిల్స్లో ఉన్నటువంటి ఇదే నివాసంలో గత సంవత్సరంగా నివసిస్తున్నారు. సో కొద్ది రోజులు ఉండి మళ్ళీ వెళ్ళి కొన్ని 25 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారని కూడా చెప్తున్నారు. అసలు ఇద్దరి లవ్ మ్యారేజ్గా తెలుస్తుంది. మరోవైపు క్యాబ్ డ్రైవర్గా ఇతను ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాడు. అసలు ఎట్లా జరిగింది ఇక్కడ ఈ దారుణం జరగడానికి కారణం ఏంటి? అసలు స్థానికులకు ఏమైనా తెలుసా? ఒకసారి స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు? అసలు ఎప్పటి నుంచి అతను ఆ అమ్మాయి కనిపించట్లేదు? అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు? 1 year ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు మళ్ళీ రీజన్గా ఖాళీ చేసి పోయినారు. మళ్ళీ వచ్చారు ఇక్కడ. మళ్ళీ వచ్చి ఒక 1 month అవుతుంది ఇక్కడ. ఆ అమ్మాయి ఇక నిన్న నుంచి ఇంట్లో బయట కనిపించకుండా మళ్ళీ ఆయననే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా చంపేసినా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. మొత్తం ముక్కలు చేసి అంతా పాటు చేసి పడేసినాడు అన్ని. ఏమైనా దొరికినాయి అట్లా పార్ట్స్? పార్ట్స్ పోలీసు వాళ్ళకి దొరికింది. ఒక పార్ట్ దొరికింది. ఒకటి మిగిలిన ఎక్కడ పడేసిండో ఇక అది ఒక్కటి వాళ్ళకి దొరికితే నిన్న నైట్ 3 o'clock వచ్చి పట్టుకున్నారు. ఎప్పుడు చంపేసిండో మరి. అమ్మాయి ఇట్లనే మన గల్లీలోనే వస్తుంటే మంచిగా ప్రెగ్నెంట్ ఉంటే అమ్మాయి మళ్ళీ. ఇద్దరు లవ్ మ్యారేజ్. ఆయన కార్ డ్రైవర్ చేసేటోళ్ళు కానీ ఆయన అట్లా చేసినాడు. కార్ డ్రైవర్ చేస్తుంటే ఎవరితోనే మాట్లాడుకుంటాడు ఎక్కువ. ఆయన రీజనల్గా మాతోనే ఎప్పుడు మాట్లాడుకుంటున్నా. ఆమెనే మా ఫ్యామిలీతోని వాళ్ళతోని జర కూర్చొని అట్లా ఇట్లా మాట్లాడుకుంటే ఉంటుండే అంతే అండి. మరోవైపు ఇక్కడ ఇదే నివాసంలో తన కింది ఫ్లోర్లో ఉన్నటువంటి స్థానికురాలు ఉన్నారు. వాళ్ళకి తెలుసుకుందాం. సో ఎట్లా ఉండేవారమ్మా ఇక్కడ వాళ్ళు? సార్ మాతో అయితే మంచిగా ఉంది సార్. ఆమె అయితే తను ప్రెగ్నెంట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మా ఇంట్లోకి ఉండడానికి రావడం జరిగింది సార్. అంటే తరచూ ఏమైనా గొడవలు అయ్యాయా? వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమన్నా వచ్చారు ఇప్పటి వరకు? వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ మమ్మీ అప్పుడు నాకు ఫోన్లో మాట్లాడేది. ఇంకెవరు లేదమ్మా, నేనైతే ఊర్లో ఉన్నా కదా, నువ్వు చూసుకోమ్మా అని చెప్పింది సార్ వాళ్ళ మమ్మీ అయితే. నాకు ఎప్పుడన్నా స్వాతి కిందికి రాకపోతే నువ్వు పైకి వెళ్ళి పలకరించన్నది. కానీ నేను ఎందుకో సడన్ గా నా మనసు నేను పైకి వెళ్ళలేదు. ఇంకా నేను అనుకోని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుంది అనేసి. ఆయన కూడా ఎవరితో మాట్లాడలేదు ఇక్కడ స్థానికులతో. అసలు ఇక్కడ కొంతమంది కన్నా పేరే తెలియదు ఆయనకి. ఎవరితో మాట్లాడకపోయేది వాళ్ళైతే. ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయితే అవుతుందంట. స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇక్కడ తను ప్రజెంట్ ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తున్నారు. సో కిందికి కూడా వచ్చేది, కింది ఫ్లోర్లోనే నేను ఉంటానంటూ కూడా చెప్తున్నారు. స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ముక్కలుగా నడిచేసి తీసుకుపోయినని మాకు తెలిసింది. సో మేమంతా కాలనీవాసులంతా కూడా ఈ యొక్క విషయం తెలిసి అవాక్ గురయ్యామంటూ కూడా చెప్తున్నారు. ఈ బాలాజీ హిల్స్ మొత్తం కూడా చూడొచ్చు కొంత అవాక్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ముక్కలుగా నరికినటువంటి వాట్సాప్ అయితే పోలీసులు తీసుకున్నారు. అసలు ఈ హత్య చేయడానికి గల కారణం ఏంటి అంటూ కూడా పోలీసులు విచారణలో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఈ యొక్క ఏదైతే ఈ పార్ట్స్ని ఎక్కడ పడేశాడో అనేటువంటి వివరాలు కూడా అతను తీసుకెళ్లి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మనకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు మాత్రం మూసీలో పడేసినట్టు తెలుస్తుంది. సో అక్కడికి కూడా వెళ్ళి పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం ఈ బాలాజీ హిల్స్లో పూర్తిగా కూడా ఒక అవాకు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం అతను ఎవరితో మాట్లాడేవాడు కాదు. సో కొన్ని రోజులు ఇదే నివాసంలో ఇక్కడ బాలాజీ హిల్స్లోనే ఉండి మళ్ళీ వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చి నివాసం ఉంటున్నారు. సో కొంత తరచుగా కూడా గొడవలు జరిగేవంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. సో మరిన్ని వివరాలు ఇంకా పోలీసుల దర్యాప్తులు తెలియటువంటి అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్, V6 న్యూస్, బాలాజీ హిల్స్, మేడిపల్లి నుండి.